హలో ఎవ్రీవన్. యూపీఎస్సీ నుంచి రిక్రూట్మెంట్ రూల్స్ ఫర్ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ 2025 అని నవంబర్ 11th 2025 అంటే నిన్న ఒక సర్క్యులర్ రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ వీడియోలో ఆ సర్క్యులర్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యూజువల్గా టైం టు టైం రిక్రూట్మెంట్ రూల్స్ని యూపీఎస్సీ వాళ్ళు పర్టికులర్ పోస్ట్కి రిలీజ్ చేయడం జరుగుతుంది. లాస్ట్ టైం 2010లో ఒక రిక్రూట్మెంట్ రూల్స్ ఫర్ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ రిలీజ్ చేశారు, మళ్ళీ 2025లో రిలీజ్ చేశారు. అంటే ఏంటి 2010కి 2025కి డిఫరెన్సెస్ ఏంటి, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద ఇంపార్టెంట్ థింగ్ ఈస్ టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇన్ సెంట్రల్ డ్రగ్ ఇన్స్పెక్టర్ బై యూపీఎస్సీ 419 అని ఇవ్వడం జరిగింది. ఆ గెజిట్ని కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో అప్లోడ్ చేసిన పీడిఎఫ్ని చెక్ చేయండి. అందులో ఏమి ఇచ్చారంటే సబ్జెక్ట్ టు వేరియేషన్ డిపెండింగ్ ఆన్ వర్క్ లోడ్ అని ఇచ్చారు. అంటే 419 ఉన్నాయి, కానీ అది స్లైట్లీ అటు ఇటు చేంజ్ అవ్వచ్చు. దిస్ ఈస్ అ గుడ్ న్యూస్. 419 ఇస్ ఎ హ్యూజ్ నెంబర్. 419 సెంట్రల్ డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్టులు వేకెన్సీస్ ఉన్నాయని, ఆ రిక్రూట్మెంట్ రూల్స్ ఏంటి, ఎలా రిక్రూట్ చేయాలని దాని గురించి ఈ సర్క్యులర్ రిలీజ్ చేశారు. ఎలా క్లాసిఫై చేస్తారంటే ఈ పోస్ట్ని జనరల్ సెంట్రల్ సర్వీస్ అని, యూపీఎస్సీ అంటే సెంట్రల్ సర్వీస్ కాబట్టి. నెక్స్ట్ వన్, పే లెవెల్ ఇచ్చారు. పే లెవెల్ ఈజ్ లెవెల్ 8 అని. అంటే 6th పే కమిషన్, 7th పే కమిషన్, 8th పే కమిషన్ లాగా లెవెల్ 8 అని ఒక పర్టికులర్ పే బ్యాండ్లో ఫిక్స్ చేశారు. దాంట్లో లెవెల్ 8లో ఏమి ఇస్తారు అంటే 47,600 to 1,51,100 అని. చాలామందికి ఈ పే బ్యాండ్ మీద చాలా డౌట్స్ ఉన్నాయి. ఏంటి అంటే 47,600 అంటే ఇది బేసిక్ పే, అంటే స్టార్టింగ్ బేసిక్ పే ఇది. దీనికి డియర్నెస్ అలవెన్స్ డిఏ ప్లస్ హెచ్ఆర్ఏ హౌస్ రెంటల్ అలవెన్స్ కూడా యాడ్ అవుతాయి. అంటే ఈ బేసిక్ పే ఎవ్రీ ఇయర్ ఇంక్రిమెంట్స్ వచ్చి ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. మ్యాక్సిమం ఎంతవరకు వెళ్ళొచ్చు అంటే 1,51,000 వరకు బేసిక్ పే, దానికి మళ్ళీ డిఏ హెచ్ఆర్ఏ కూడా యాడ్ అవుతాయి. మినిమం 47,600 బేసిక్ పే నుంచి స్టార్ట్ అవుతుందని పే బ్యాండ్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్ ఈజ్ రిక్రూట్మెంట్ మెథడ్ ఏంటి అంటే 100% డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని. డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే అర్థం చేసుకోండి, టెస్ట్ కండక్ట్ చేసి రిక్రూట్ చేయడాన్ని డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటారు. ఇంటర్నల్గా ప్రమోషన్స్ ఇవ్వడము లేదా డెప్యుటేషన్స్ ఇవ్వడము కాకుండా టెస్ట్ పెట్టి కండక్ట్ చేయడం డైరెక్ట్ రిక్రూట్మెంట్. ఈ 419 పోస్ట్కి డైరెక్ట్ రిక్రూట్మెంటే కండక్ట్ చేయాలి అని ఉంది. నెక్స్ట్ వన్, ప్రొబేషన్ ఈజ్ 2 years. అంటే జాబ్లో జాయిన్ అయిన తర్వాత 2 years ప్రొబేషనరీ పీరియడ్ అని ఉంటుంది. ఏ గవర్నమెంట్ సర్వీస్లో అయినా జాయిన్ అయిన తర్వాత యాంటిసిడెంట్స్ అని వాళ్ళు చదువుకున్న స్కూల్ కాలేజ్ డీటెయిల్స్ అన్నీ కలెక్ట్ చేసి వీళ్ళ మీద ఏమైనా కేసులు ఉన్నాయి ఇలాంటివన్నీ చెక్ చేస్తారు. నామినల్ థింగ్ 2 years తర్వాత ప్రొబేషన్ కంప్లీట్ అయిందని డిక్లేర్ చేస్తారనమాట. అయితే 2010కి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటి అంటే 2010లో ఓన్లీ 2 years ప్రొబేషనే ఉంది. ఇప్పుడు 2 years ప్రొబేషన్తో పాటు ఏమి ఇచ్చారంటే మ్యాండేటరీ ఇండక్షన్ ట్రైనింగ్ ఫర్ అట్లీస్ట్ 2 weeks అని ఇచ్చారు. అంటే ఇండక్షన్ అంటే ఏ గవర్నమెంట్ పోస్ట్లో అయినా జాయిన్ అయినప్పుడు వాళ్ళు ఆ జాబ్ని ఎలా క్యారీ అవుట్ చేయాలని ఒక ట్రైనింగ్ ఇస్తారు. ఇప్పుడు నేను పాలిటెక్నిక్ లెక్చరర్గా జాయిన్ అయ్యేటప్పుడు ఇండక్షన్ ట్రైనింగ్ అని ఒక 2 weeks ఉండేది. అంటే టీచింగ్ ఎలా చేయాలి, టీచింగ్ మెథడాలజీ ఏంటి, వీటన్నిటి గురించి అనమాట. అలానే డ్రగ్స్ ఇన్స్పెక్టర్ పోస్ట్కి కూడా ఇండక్షన్ ట్రైనింగ్ ఇంక్లూడ్ చేయడం 2025 రూల్స్లో చెప్పారు. నెక్స్ట్ వన్, ఏజ్ లిమిట్ నాట్ ఎక్సీడింగ్ 30 years. రిమెంబర్ దిస్, యూజువల్గా ఎప్పుడు యూపీఎస్సీకి 30 years చెప్తారు. అయితే ఏజ్ రిలాక్సేషన్ ఫర్ బీసీ, ఎస్సీ, ఎస్టీ ఉంటుంది. యూజువల్గా బీసీస్కి ఒక 3 years, ఎస్సీ, ఎస్టీకి ఒక 5 years. అంటే ఓపెన్ కేటగిరీకి 30 అయితే బీసీకి 33, ఎస్సీ, ఎస్టీకి 35 ఉంటుంది. అంటే యాజ్ ఇఫ్ నౌ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఇదే కాకుండా ఇంకా మెన్షన్ చేసింది ఏంటంటే రిలాక్సిబుల్ ఫర్ గవర్నమెంట్ సర్వెంట్స్ అప్ టు 5 years. అంటే ఆల్రెడీ మీరు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లో ఏదైనా ఉంటూ ఈ ఎగ్జామ్ రాసేటట్టయితే మీకు ఇంకొక 5 years రిలాక్సేషన్ ఇస్తారు ఇది. అండ్ దెన్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, లుక్ ఎట్ దిస్, బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఫార్మసీ, ఫార్మస్యూటికల్ సైన్సెస్, మెడిసిన్ విత్ స్పెషలైజేషన్ ఇన్ క్లినికల్ ఫార్మకాలజీ ఆర్ మైక్రోబయాలజీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని. చాలామంది క్వాలిఫికేషన్లో కన్ఫ్యూజన్ ఉంటుంది. ఫార్మసీ ఇస్ క్లియర్ కట్, బీఫార్మ్ ఉంటే సరిపోతుంది. తర్వాత ఇచ్చింది ఏంటంటే మెడిసిన్ ఎంబీబీఎస్ చేసి స్పెషలైజేషన్ అంటే ఎండి ఇన్ ఫార్మకాలజీ ఆర్ మైక్రోబయాలజీలో చేసిన వాళ్ళకి ఎలిజిబిలిటీ. చాలామంది ఎంఎస్సీ మైక్రోబయాలజీ చేసాం ఎలిజిబుల్ అంటారు. కాదు, ఇట్ ఈస్ నాట్ ఫర్ ఎంఎస్సీ. ఎంబీబీఎస్ చేసి ఎండి మైక్రోబయాలజీ ఆర్ ఫార్మకాలజీ చేసిన వాళ్ళకి ఎలిజిబిలిటీ. సెకండ్ థింగ్, ఇంతకుముందు రిలీజ్ చేసిన చాలా నోటిఫికేషన్స్లో ఎలిజిబిలిటీలో 18 months ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఉండాలని ఇచ్చేవారు. అది యాక్చువల్గా ఇట్ ఈస్ నాట్ ఎ రిక్వైర్మెంట్. చాలా కోర్టు కేసులు నేను చాలా వీడియోస్ కూడా చేశాను. ఆ 18 months దేనికి అంటే బయోలాజికల్ షెడ్యూల్ సి డ్రగ్స్కి ఎవరైనా ఆ షెడ్యూల్ సి ప్రొడ్యూస్ చేసే ఇండస్ట్రీకి మీరు డ్రగ్ ఇన్స్పెక్షన్ చేయాలి అంటే వాళ్ళకి 18 months ఎక్స్పీరియన్స్ కావాలి. ఇప్పుడు స్ట్రైట్ అవే ఇచ్చేసారు క్వాలిఫికేషన్లో ఓన్లీ బీఫామ్ ఆర్ ఎంబీబీఎస్ విత్ ఎండి ఉంటే సరిపోతుందని. నో కన్ఫ్యూషన్. అంటే ఫ్రెషర్స్ కూడా ఎలిజిబుల్లే. చాలామంది రిపీటెడ్గా అడుగుతారు, ఫ్రెషర్స్ కూడా ఎలిజిబుల్లే. బీఫామ్
డిగ్రీ ఉంటే సరిపోతుంది. బీఫామ్ అండ్ ఫార్మ్ డి ఆల్సో. రిమెంబర్, మళ్ళీ ఫార్మ్ డి వాళ్ళు రిపీటెడ్గా అడుగుతారు, మేము ఎలిజిబుల్లా కాదు, ఎలిజిబుల్లా కాదు. ఫార్మ్ డి కూడా ఎలిజిబుల్. నెక్స్ట్ వన్, డిపార్ట్మెంటల్ ప్రమోషన్. ఇవన్నీ ఇట్ ఈస్ నాట్ వెరీ మచ్ రిలవెంట్ టు అస్, బట్ దిస్ ఈస్ వాట్ ఈస్ రిక్రూట్మెంట్ రూల్స్ ఫర్ డ్రగ్ ఇన్స్పెక్టర్. నౌ ద ఇంపార్టెంట్ థింగ్స్ ఆర్ 419 వేకెన్సీస్ ఉన్నాయి. నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఇంతకుముందు 303 ఉండేది. 1 year నుంచి రిక్రూట్మెంట్ లేదు కాబట్టి ఇప్పుడు 419 అయింది. లాస్ట్ ఒక 2 weeks బ్యాక్ జరిగిన డ్రగ్స్ ఇన్స్పెక్టర్ ఇన్ మెడికల్ డివైజెస్ ఇస్ డిఫరెంట్. అది ఓన్లీ మెడికల్ డివైజెస్, దానికి ఎలిజిబిలిటీ ఇంజనీరింగ్ వాళ్ళు, బయోటెక్నాలజీ వీళ్ళందరూ కూడా వస్తారు. కానీ దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ఫార్మా గ్రాడ్యుయేట్స్. 419 పోస్ట్ ఉన్నాయి. ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఫ్రెషర్స్ కూడా ఎలిజిబుల్. బీఫామ్ డిగ్రీ సరిపోతుంది. సో రూల్స్ ప్రస్తుతానికి రిలీజ్ చేశారు. నోటిఫికేషన్ గురించి ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. బట్ ఆల్వేస్ కీప్ ఇన్ మైండ్, యూ బెటర్ ప్రిపేర్ ఫర్ ద పోస్ట్. 419 చాలా ఎక్కువ నెంబర్. సో సెంట్రల్ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ పోస్ట్ ఎప్పుడు కూడా కొంచెం పేపర్ టఫ్గా ఉంటుంది. సో ఫస్ట్ సిలబస్, అంటే సిలబస్ కూడా మళ్ళీ సిలబస్ ఏంటి ఇవన్నీ అడగకుండా మనకున్న బేసిక్ సబ్జెక్ట్స్ వాటికి మించి ఎక్కడికి వెళ్ళవు. ఆ సబ్జెక్ట్స్ ఫార్మస్యూటిక్స్, ఫార్మకాలజీ, మెడిసినల్ కెమిస్ట్రీ ఇవన్నీ తీసి ఒక్కొక్కటి చదువుతూ నోట్స్ రాసుకోవడం స్టార్ట్ చేయండి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేసినట్టు టైం సరిపోకపోవచ్చు. ఇట్ ఈస్ అ గుడ్ న్యూస్. 419 పోస్ట్ రావడం ఇట్ ఈస్ అ గ్రేట్ థింగ్. సో రిక్రూట్మెంట్ రూల్స్ గురించి ఎక్కువగా ఆలోచించదు. జస్ట్ డిఫరెన్సెస్ ఇచ్చాడు. 2010 తర్వాత 2025 ఇచ్చిన రూల్స్ ఇవే. క్లియర్ కట్గా ఎలిజిబిలిటీ ఇచ్చాడు. ఇట్ ఈస్ ఓన్లీ బీఫామ్ ఫ్రెషర్స్ కూడా ఎలిజిబుల్. ఓకే, ఐ హోప్ దిస్ ఈస్ యూస్ఫుల్. ఆల్ ది బెస్ట్.